ఈడ బతుకమ్మలను చూస్తే కళ్ళు చెదిరిపోతున్నాయి. అమ్మవారు ఎంత అందంగా తయారైందంటే 9 రోజులు 9 బతుకమ్మలు మధ్యలో మళ్ళా అమ్మవారు బంగారు తల్లి లెక్క ఏమో దిష్టి తలిగేటట్టు ఉన్నదేమో బంగారు తల్లి. మళ్ళా అమ్మవారు గౌరమ్మ లెక్క ఇగో చేతుల కోలలు ఉన్నాయి, నెత్తి మీద బోనం లాగా బతుకమ్మని ముద్దుగా నెత్తి మీద పెట్టుకొని మన ఇంటి సాంప్రదాయం మన గౌరమ్మని మనం తీసుకుపోవాలని ముద్దుగా లైట్ల లంగి వేసుకున్నట్టు వేసుకున్నది అమ్మ. చాలా అందంగా కనబడుతుంది. ఇదొక బతుకమ్మ అయితే ఇంకొక అందమైన బతుకమ్మని తయారు చేసింది. ఇక్కడ చూడండి. ఓ ఎప్పుడు వేములవాడలో చూస్తుంటే నేను ఇసుంటి బతుకమ్మలు, కానీ ఈ త్యాపకు మన దగ్గర ఉన్నాయి హైదరాబాద్లో. ఎంత మంచిగా అమ్మవారికి అలంకారం చేసిందంటే చేతులు రాళ్ళతోటి డెకరేషను, కాళ్ళు పట్టుచీర, అమ్మవారికి మంచిగా జడలో కూడా బతుకమ్మ పండుగ అంటేనే ప్రకృతి పండుగ, ప్రకృతిని పూజించే పండుగ. ఇగో అమ్మవారు చూడండి పచ్చగా ఎంత ముద్దుగుందో. అబ్బో అమ్మ నువ్వే తయారు చేసావు, నువ్వు బంగారు తల్లివి మొదలు. ఎంత 24 సంవత్సరాల నుంచి చేస్తున్నాను నేను. ఇది ఎవరు చేసిన నువ్వు ఇంకా బంగారు తల్లి. ఎంత మంచి ఆలోచననేమ్మా. ముద్దుగా బంగారు మంచిగా తయారు చేసాను. వెంటకి ఇంకొక బతుకమ్మ ఉన్నది, వెనకకు వస్తే ఇంకొక బతుకమ్మ. అబ్బో తులసి కోటలో అమ్మవారిని కూర్చోబెట్టి అమ్మవారిని బతుకమ్మ మీద కూర్చోబెట్టిండ్రు ముద్దుగా. తులసి కోటలో దీపం కూడా ఉన్నది చూడండి అమ్మ. దీపం మామూలు దీపం లాగా లేదు, లింగం లాగా ఉన్నది. అమ్మవారికి జడ ముద్దుగా నగలు గాజుల దండేసిండ్రు అమ్మవారికి. ఎంత చక్కగా ఉన్నారంటే బతుకమ్మలు బంగారు తల్లులు లెక్కున్నారు. ప్రకృతి ఎంత అందంగా ఉంటుంది. అగో ఆ బతుకమ్మ కూడా అంత అందంగా ఉన్నది. కింద గౌరమ్మ బతుకమ్మని చేసిండ్రు కదా, చిన్న గౌరమ్మ బతుకమ్మ. ఇక ఈ బతుకమ్మ కూడా ఇంకా చాలా అందంగా ఉన్నది. దీపం లేకుండా ఎందుకు పంపించాలనుకున్నారేమో 2 దీపాలతో తీసుకొని వచ్చింది. మీది 30 years నుంచి చేస్తున్నా. 30 years. నాకు పెద్దగా చేయాలని చాలా ఇష్టం. ఎప్పుడు కష్టమైనా చేస్తా. తల్లి సునీత. సునీతమ్మ బతుకమ్మ ఒకటి ఖైరతాబాద్ వాళ్ళు సిఐబి కోటర్స్. ఓల్ సిఐబి కోటర్స్ ఖైరతాబాద్. నీ పేరేం చెల్లె? ఏ లక్ష్మి. సునీతమ్మ ఏ లక్ష్మి. వదిన నీ పేరు? అనిత. అనిత ఎంత మంచిగా తయారు చేసిందో ముద్దుగా. ఆలోచన చాలా బాగుంది రానిది. ముచ్చుకున్నాయి బతుకమ్మలు. బతుకమ్మ ఆడుకుందామండి. బతుకమ్మ